వెల్కమ్ టు సంజయ్ టాక్స్ మిస్టర్ రంజిత్ కుమార్. అసలు మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు కరోనా టైంలో ఆలోచన వచ్చింది. కరోనా టైంలో నెట్వర్క్ జియో నెట్వర్క్ ఎక్కువ ఉంది. టైంలో అందరూ మొబైల్ పట్టుకుని యూట్యూబ్లో అవే ఓటీటీ మూవీస్ కానీ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్నీ అట్లా వచ్చినాయి. రోజు నా ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లా సెల్తో తీయంగా ఆలోచన వచ్చింది. అట్లా సబ్జెక్ట్ తీద్దామని షూట్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చి నేను కూడా కంటెంట్ రాయాలని అసలు స్కూల్ నుంచి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అసలు పెద్ద సినిమా తీయాలనే ఆలోచన నాకు స్కూల్ నుంచే. నేను 9th క్లాస్ నుంచే అప్పటి నుంచి ఎట్లా తీయాలి, ఎట్లా ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, ఎట్లా పెద్ద సినిమాలు పోవాలనే తెలియదు. మనం ఇక ఊర్లో ఉండేటోళ్ళం అంతా ఎదగలేం కదా, అంత సపోర్ట్ ఎవరు లేరు మనకు. హీరో నుంచి ఎట్లా తెలియదు. అసలు సినిమాల మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? సినిమాల మీద ఇంట్రెస్ట్ సినిమాలు బాగా చూసిన నేను చిన్నప్పటి నుంచి. సినిమాలు అంటే టీవీలో అంటే ఎక్కడ అంటే చిరంజీవి అంటే ఈ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఊరికే సినిమా చూసేసి ఆ సినిమాలకే పిక్చర్ అయిపోయి నేను కూడా సినిమా అయితే బాగుండు కదా, అరే నాకు కూడా కథ ఆలోచన నిద్ర వచ్చినా అదే ఆలోచన, కథ ఇట్లా వేయండు అట్లా వేయండు, అరే ఇట్లా ఫైటింగ్ కొట్టిల్లు అదే అని అట్లా నాకు కథలు రాయడం ఆలోచన రావడం అట్లా జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు మీరు? ఇప్పటి వరకు ఒక 3-4 షార్ట్ ఫిలిమ్స్ తీసిన. ఏమేమి దాని ఫస్ట్ ఫిలిం అయితే మనవాడు, సెకండ్ ఫిలిం రూపం, థర్డ్ ఫిలిం రైతు బిడ్డ. ఇప్పుడు డ్రాగన్ అని ఒక ఫిలిం తీసిన, అది ఎడిటింగ్ లో ఉంది, అది కమింగ్ సూన్. రీసెంట్ గా మీరు షూట్ చేసిన సినిమాల డేటా మొత్తం కరప్ట్ అయిందని విన్నాం, అది నిజమేనా? అది నిజమే, అది చాలా బాధాకరమైన నిజం. ఎందుకంటే నేను అది 1:40 సినిమా, 2 గంటల సినిమా, నేను 40 నిమిషాల సినిమా వదిలేసిన, ఇంకా గంట సినిమా పోయింది. అది మెమరీ కార్డు పాత ఫోన్ వరకు చాలా ఇబ్బంది అయిపోయి అది ఎర్రర్ అయిపోయింది. ఎక్కడ హైదరాబాద్ వరంగల్ మొత్తం తిరిగినా సినిమా రిటర్న్ కాలేదు. యూజ్ చేసి డబ్బింగ్ చేసి అంత ఎడిటింగ్ అయిపోయి అంత ఉండగా ఫైనల్ ఫుడ్గా మెమరీ కార్డ్ అనేది వైరస్ వచ్చి పోయింది. అది చాలా బాధ వేసింది. మళ్ళీ రీషూట్ చేయాలంటే మళ్ళీ సంవత్సరం కష్టపడాలి. సంవత్సరం నుంచి కష్టపడ్డ సినిమా అది. ఎమోషనల్ అయ్యారు దీని మీద? ఎమోషన్ అయిపోయినా చాలా బాధపడ్డా. మళ్ళీ దానికి చాలా పైసలు ఖర్చు అయినాయి. సినిమాలు తీయక ముందుకు మీరు ఇంతకుముందు ఏం చేసేవారు అసలు? మామూలుగా నైటే అయిపోయి మామూలుగా కంపెనీలో పని చేసుకుంటూ ఉన్నా. హైదరాబాద్లో పాల్నాడులో కానీ కంపెనీలో పనిచేసి. ఎందుకు మానేసావు? కరోనా టైంలో కొంచెం ఇక అది కొంచెం అందరు జాబులు తీసేస్తుందని అది దాని కరోనా టైం తీసేస్తుందని కొంచెం సెలవులు వచ్చినట్టు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిళ్ళు కంపెనీలకు. బ్రేక్ ఇచ్చి ఇంటికాడనే ఉండాలన్నా ఆ టైంలో మనకు కూడా సెల్ ఉన్నది కదా, మనం కూడా తీయవచ్చు కదా అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇటే డైవర్ట్ అయిపోయినా. ఇక కంపెనీలు ఇక మానేయడం స్టార్ట్ జరిగింది. డబ్బులు లేనప్పుడు హైదరాబాద్ పోతా, అక్కడ పని చేసుకుంటా సంపాదించుకొని వస్తా, మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ ఇక్కడ షూట్ తీస్తా, మన వాళ్ళని పట్టుకొని అవే పైసలు. సినిమా కాకుండా ఇంకా వేరే విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? వేరే విధంగా అంటే ఎట్లా, ఏ రకంగా అంటే చాలా మంది యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ అని, కామెడీ వీడియోస్ అని, ఇంకా సంథింగ్ వీడియోస్ తీస్తున్నారు. మీరు ఎందుకు అలాంటి వీడియోలు తీయలేకపోతున్నారు అసలు? అందులో మనకు టాలెంట్ లేదని ఒప్పుకోవాలి. అందులో మనకు టాలెంట్ లేదు, సినిమా నాలెడ్జ్ మాత్రం ఉంది. సినిమానే ప్రొఫెషన్ నాది, సినిమా ప్రొఫెషన్ పోతా. సినిమా చేసిన పిల్లలతో. మీకు ఎంత బడ్జెట్ ఇస్తే ఒకవేళ సినిమా తీయగలుగుతారు మీరు? ఒకవేళ బడ్జెట్ ఎంత తీయాలి? బడ్జెట్ పెద్ద సినిమా తీసేంత టాలెంట్ మనకు ఉంది. కోట్లలో తీసే టాలెంట్ ఉంది, లక్షల్లో పెట్టేది టాలెంట్ ఉంది, 5,000 సినిమా తీసే టాలెంట్ కూడా ఉంది. మనం ఉన్న బడ్జెట్ బట్టి కథ రాసే టాలెంట్ నాకు ఉంది. ఇప్పుడు రూపం సినిమాకు నాకు 3,000 రూపం సినిమా తీసిన, అది గంట సినిమా తీసిన. ఇప్పుడు రైతు బిడ్డ 2 గంటల సినిమా 5,000 ఖర్చు అయినాయి. ఇప్పుడు మీ సినిమాకు మొత్తం డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, రచయిత మొత్తం మీరేనా? అన్ని నేనే. అంటే మిగతా వాళ్ళను తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న తీసుకుంటా నేను. కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంది. వాళ్ళు పనులకు వెళ్తారు, అటు వెళ్తారు. కానీ ఇదేందని కొంతమందికి మన లోకల్ చిన్న చూపు చూస్తూ ఉంటారు. అసలు మీరు ఊర్లో ఉంటారా లేకపోతే హైదరాబాద్ లో ఉంటారా? ఏంటి మీ పరిస్థితి? నేను ఊర్లోనే ఉండి సినిమాలు తీసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వేరే చిన్న చిన్న పనులు చూసుకుంటూ
చేస్తుంటాను. నేను మేస్త్రి పనికి పోయి సినిమా రైతు బిడ్డ సినిమాకు పెట్టుబడి పెట్టుకున్నాం. మేస్త్రి పనికి పోయే రూపం సినిమాకు డబ్బులు పెట్టుకున్నాం. ఇక డబ్బులు కావాలి సినిమా కంటే అక్కడ పోయి హైదరాబాద్ ఎందుకు తీయలేనంటే అక్కడ అందరూ బిజీ పర్సన్లు, ఒక్కొక్కరికి పెట్టుబడి వాళ్ళకు డైలీకి కూడా 500 ఇవ్వాలి, తిండి పెట్టాలి, చేయాలి, అప్పుడు షార్ట్ ఫిలింకి వస్తారు. వాళ్ళు పని చేసుకుని బతికేటోళ్ళు. ఇక్కడైతే జర ఖాళీగా ఉంటారు, ఇంత తాగబెట్టి ఇంత రంగు ఇచ్చి ఇంత తినురా అంటే వస్తారు. సో మాకు ఇప్పుడు సాయం చేస్తారు. నెక్స్ట్ వచ్చే సినిమా ఏ సినిమా ప్లాన్ చేస్తారు? డ్రాగన్ అనే ఒక సినిమా ఉంది. ఓకే. అది డ్రగ్స్ గురించి, డ్రగ్స్ ఎట్లా అడాక్ట్ అయిపోతున్నారు, యూత్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతుంది, ఎట్లా వాళ్ళు చనిపోతున్నారు, దానిపైన